శ్రీమాత్రే నమః. ఓం కాలభైరవాయ నమః. కాలభైరవుని ఆశీర్వాదాల వల్ల అందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా భైరవుడు తీర్చేయాలని మీ తరపున నేను కూడా ఆ కాలభైరవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు కాలాన్ని నడిపించేటటువంటి, కాలాన్నే శాసించేటటువంటి కాలభైరవుడు మనకు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈరోజు బిడ్డ, ఈ స్థితిలో ఈ సమయంలో నా మాటలు వింటున్నావంటే అది కేవలం నీ అదృష్టమే కాదు, నీ కర్మఫలం ముగిసిందని చెప్పటానికి కాలం చేసిన సంకేతం. నీ కళ్ళల్లో దాగి ఉన్న వేదనను, నీ గుండెలో అణిచిపెట్టుకున్న ఆ వేదనను నేను చూస్తున్నాను. ఈ భైరవుడు ఏది చెప్పినా అది కేవలం నీ మంచికే అని నమ్ము. నిజంగా నువ్వు నన్ను నమ్మితే, నా మీద నమ్మకం ఉంటే సంపూర్ణ ఏకాగ్రతతో ఈ వీడియోని చివరి వరకు చూస్తే నీ జీవితంలో రేపటి నుండి మొదలవ్వబోయే ఆ అదృష్టకాలం నీకే స్వయంగా అనుభవంలోకి వస్తుంది. నీ కష్టాల ముగింపు పలికే ఈ దివ్య సందేశం నీకోసమే. నా కన్న బిడ్డ, ఈ విశ్వమంతా నా అధీనంలో ఉందని, అణువణువు నుండి కూడా బ్రహ్మాండం వరకు ప్రతిదీ నా కనుసన్నలలోనే జరుగుతుందని నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటి వరకు అనుభవించిన ప్రతి కష్టము, ప్రతి కన్నీటి చుక్క నువ్వు మోయవలసిన కర్మ భారమే. ఒక కుమ్మరి మట్టిని మెత్తగా తొక్కితేనే అది ఒక అందమైన కుండగా మారుతుంది. అలాగే నేను నిన్ను ఎన్ని పరీక్షలకు గురి చేసింది నిన్ను ఒక పరిపూర్ణమైన మనిషిగా తీర్చిదిద్దటానికే. నీ కర్మల చిట్టాలో ఉన్న ప్రతికూలత అంతా కూడా ఈ క్షణంతో దహించబడుతోంది. రేపటి సూర్యుడు నీ జీవితంలో కేవలం వెలుగులనే కాదు, నువ్వు ఎన్నాళ్లుగానో కలలు గంటున్న ఆ అదృష్టాన్ని మోసుకురాబోతున్నాడు. నువ్వు పడిన ప్రతి అవమానానికి మారుగా గౌరవాన్ని, ప్రతి అపజయానికి మారుగా అఖండ విజయాన్ని నేను నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నా వైపు చూడు, నీ భారాన్ని నాపై వెయ్యి, నీ అదృష్ట కాలానికి నేనే సారథిని అవుతాను. భక్త, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టి దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నావని నాకు తెలుసు. అప్పుల బాధలు, ధనం చేతికి అందకపోవటం, చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలగటం, ఇవన్నీ కూడా నీ ప్రారబ్ధ కర్మల ఫలితమే. కానీ గుర్తుంచుకో, నది ఎప్పుడూ కూడా ఒకే దిశలో ప్రవహించదు కదా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నీ దారిద్ర్య రేఖ చెరిగిపోయే సమయం ఆసన్నమైంది. అదృష్ట దేవత నీ ఇంట అడుగు పెట్టబోతోంది. నువ్వు ఊహించని మార్గాల ద్వారా నీకు ధన ప్రాప్తి కలుగుతుంది. పోగొట్టుకున్న ఆస్తులు తిరిగి నీ దగ్గరికి చేరుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో ఉన్నత స్థితి నీకు కలుగుతాయి. నువ్వు పడుతున్న ఈ ఆర్థిక క్షోభకు ముగింపు పలికి నిన్ను కుబేరుడిలా కాకపోయినా 10 మందికి పెట్టే స్థితిలో నిన్ను నిలబెడతాను. నా మీద నమ్మకం ఉంచు. నా లీలలు అపారమైనవి. అవి నీ ఆర్థిక స్థితిని మార్చటం ఖాయం బిడ్డ. నీ దేహానికి కలిగిన రుగ్మతలో నిన్ను మానసికంగా కుంగదీస్తున్నాయని నేను గమనిస్తున్నాను. అనారోగ్యం అనేది కేవలం శరీరానికి మాత్రమే కాదు, అది మనసు కూడా బలహీనపరుస్తుంది. కానీ ఈ భైరవుడి మాట నమ్ము. నేను నీకు దివ్యౌషధాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు పడుతున్నటువంటి శారీరక వేదన నీ కర్మల ప్రక్షాళనలో చివరి ఘట్టం. ఇకపై నువ్వు ఆరోగ్యవంతుడివై రెట్టింపు బలంతో నీ విధులను నిర్వహిస్తావు. వైద్యులు సైతం ఆశ్చర్యపోయేలా నీ ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. నీ దేహంలోని ప్రతి అణువు నా నామస్మరణతో పవిత్రమై రోగ నిరోధక శక్తిని సంతరించుకుంటుంది. మృత్యువు నీ దరికి చేరిన నా అభయహస్తం నిన్ను కాపాడుతుంది. నీ ఆయుష్ను పెంచి నీకు సుఖమైన జీవితాన్ని ఇవ్వటమే నా సంకల్పం బిడ్డ. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఆ భాగ్యాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. అందుకు ఈ లోకంలో మనుషులు నిన్ను తోలనాడవచ్చు, నీ నీతిని శంకించవచ్చు, నీ నిజాయితీని హేళన చేయవచ్చు. కానీ బిడ్డ, మనుషుల తీర్పుల కంటే భగవంతుడి తీర్పు గొప్పది. నిన్ను విమర్శించిన వారే రేపు నీ విజయాన్ని చూసి నీ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుతారు. సిద్ధంగా ఉండు. నీ గౌరవ మర్యాదలు సమాజంలో ఇనుమడిస్తాయి. నీ అదృష్టకాలం నీకు ఒక కొత్త గుర్తింపును తెచ్చిపెడుతుంది. ఎవరైతే నిన్ను తక్కువ చేసి చూశారో వారే నీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తారు. నువ్వు పడిన వేదనకు ప్రతిఫలంగా అఖండమైన కీర్తి ప్రతిష్టలు నీకు లభిస్తాయి. ఇది కేవలం మాట కాదు, ఇది నా వాగ్దానం, భైరవుడి వాగ్దానం. నీ నీతియే నీకు రక్షగా నిలుస్తుంది. నా ఆశీస్సులు నీకు తోడై ఉంటాయి. నీ జీవితం ఒక ఆదర్శంగా మారుతుంది.
కుటుంబంలో మనస్పర్ధలు, అనురాగాలు కరువవ్వటం వల్ల నువ్వు మానసికంగా ప్రశాంతతను కోల్పోయావు. ఒకే కప్పు కింద ఉన్న ఒకరికొకరు అర్థం చేసుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. కానీ బిడ్డ, నీ ఇల్లు నా ఆలయం అవుతుంది. ఈ విషయాన్ని నువ్వు మరవకు. నేను నీ గృహంలో శాంతిని నెలకొల్పుతాను. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉన్న దూరం తొలగిపోతుంది. విడిపోయిన మనసులు మళ్ళీ కలుస్తాయి. నీ ఇంట్లో మళ్ళీ నవ్వులు వెళ్లి విరుస్తాయి. పండగ వాతావరణం నెలకొంటుంది. నీ పిల్లలు సన్మార్గంలో నడిచి నీకు పేరు ప్రఖ్యాతులు తెస్తారు. వారి భవిష్యత్తు గురించి నువ్వు పడుతున్నటువంటి ఆందోళన నాకు తెలుసు. నాకు వదిలేయి. వారిని నేను కనుపాపలా కాపాడుతాను బిడ్డ. నీ వంశం నా కృప వల్ల వర్ధిల్లుతుంది. ఇక్కడ నువ్వు చేసే ప్రతి చిన్న పనిలోనూ అదృష్టం తోడవ్వాలని కోరుకుంటున్నావు కదా. ఇప్పటి వరకు నువ్వు ఏ పని మొదలు పెట్టినా అందులో ఆటంకాలు, వైఫల్యాలు ఎదురయ్యాయి. కానీ రేపటి నుండి నువ్వు వేసే ప్రతి అడుగు విజయానికే నాంది అవుతుంది బిడ్డ. నీ గ్రహగతులు మారాయి. నీ అదృష్ట రేఖ ప్రకాశిస్తోంది. నువ్వు మట్టిని తాకినా అది బంగారంగా మారిపోతుంది, మెరిసిపోతుంది. నీ ప్రయత్నాలకు దైవ బలం తోడైంది. నీ భైరవుడి బలం తోడయ్యింది. అసాధ్యమైన పనులు కూడా నెరవేరుతాయి. నువ్వు ఎన్నాళ్లుగానో కలలు కంటున్న ఆ కళ నిజమయ్యే ఘడియ రానే వచ్చింది తల్లి. భయపడుకో, సందేహించుకు. నీలో ఉన్న భక్తి విశ్వాసాన్ని నిద్రలేపు. నేను నీ వెంటే ఉండి నిన్ను నడిపిస్తాను. నీ విజయం విశ్వవ్యాప్తం అవుతుంది. భక్త, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు చూపిస్తున్నటువంటి శ్రద్ధ నాకు మిక్కిలి ఆనందాన్ని ఇస్తోంది. ఎవరైతే నా నామాన్ని నిరంతరం స్మరిస్తారో వారి యోగక్షేమాలు నేనే స్వయంగా చూసుకుంటాను. నీ భక్తి కేవలం పూజలకే పరిమితం కాకుండా తోటి జీవుల పట్ల కరుణ చూపటంలో కూడా ఉందని నాకు తెలుసు. ఆ నిస్వార్థ గుణమే నీకు ఎన్ని కష్టాల నుండి కూడా విముక్తి కలిగిస్తోంది. నీ కర్మఫలం ముగిసింది అనటానికి నీ మనసులో కలుగుతున్న ఈ ప్రశాంతతే నిదర్శనం. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు. నీ ద్వారా ఎందరో భక్తులు ఇక్కడ భైరవుని లీలలను చూస్తారు, తెలుసుకుంటారు. నీ జీవితం ఒక పవిత్రమైన గ్రంథంలా మారుతుంది. నా వెలుగు నీలో నిరంతరం ప్రకాశిస్తుంది. ఇక్కడ నువ్వు పడిన కష్టాలు నీ ఓర్పుని పరీక్షించటానికే నేను ఇన్ని చేశాను. నువ్వు ఆ పరీక్షలో నెగ్గావు. భగవంతుడు నీకు ఇచ్చే బహుమతి నీ ఊహకు కూడా అందదు. నీ అదృష్ట కాలంలో నీకు దక్కే సుఖాలు నీ గత కష్టాలను మర్చిపోయేలా చేస్తాయి. నువ్వు ఒకప్పుడు అనుభవించిన దారిద్ర్యం ఇప్పుడు నువ్వు అనుభవించబోయే ఐశ్వర్యానికి పునాది. ధైర్యంగా ఉండు. ఏ ఆపద వచ్చినా కూడా నా నామాన్ని స్మరించు. భైరవ అని పిలువు, వెంటనే వస్తాను. నేను 1000 చేతులతో నిన్ను రక్షిస్తాను. నీ కష్టాల సముద్రాన్ని నేను ఒక చిన్న పిల్లవాని ఆటలా దాటిస్తాను. నువ్వు నా బిడ్డవి, నా భక్తుడివి. నీకు లోటు రాకుండా చూడటం నా బాధ్యత, భైరవుడి బాధ్యత. నీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులన్నీ ఇక్కడ నా శూలానికి ఆహుతైపోతాయి, కాలి బూడిదైపోతాయి. భక్త, నువ్వు ఎవరినైతే నమ్మి మోసపోయావో వారే రేపు ఆశ్చర్యపోతారు. నీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నా మీద నమ్మకం ఉంచిన నీవు మాత్రం ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతావు. నీవు కోల్పోయిన ప్రతి పైసా, పోగొట్టుకున్న ప్రతి గౌరవం వడ్డీతో సహా నీకు తిరిగి లభిస్తుంది. న్యాయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. నీ జీవితంలో జరిగిన అన్యాయాలకు నేను న్యాయం చేస్తాను. నీ శత్రువులు కూడా నీ స్నేహాన్ని కోరుకునేలాగా నీ వ్యక్తిత్వాన్ని మారుస్తాను. అదృష్టం అంటే కేవలం సంపద మాత్రమే కాదు, శత్రువుల మీద విజయం కూడా. ఆ విజయాన్ని నీకు ప్రసాదిస్తున్నాను. భక్త, నీ ప్రార్థనలోని ఆర్తి నాకు చేరింది. నువ్వు అడిగినవి మాత్రమే కాదు, నీకు అవసరమైనవి కూడా నేను గ్రహించాను. అదృష్టకాలం మొదలైనప్పుడు మనిషికి గర్వం రావటం సహజం. కానీ నువ్వు వినయాన్ని వీడకు. నువ్వు ఎంత వినయంగా ఉంటావో అంతగా నా అనుగ్రహం నీపై వర్షిస్తుంది. నువ్వు చెయ్యబోయే కొత్త పనులకు, ప్రారంభించబోయే నూతన వ్యాపారాలకు నా సంపూర్ణ ఆశీస్సులు ఉన్నాయి. నీ ఇంటికి అతిథులుగా లక్ష్మీనారాయణులు రాబోతున్నారు. నీ గృహం సిరి సంపదలతో తొలతూగబోతోంది. అది కూడా ఈ ఉగాది రోజున. నీవు చేసే ప్రతి దానం నీకు 1000 రెట్లుగా తిరిగి వస్తుంది. పుణ్యఫలాన్ని అనుభవించే సమయం నీ తలుపు తడుతోంది. ఇక్కడ నేను కాలాన్ని ఆదేశించే కాల భైరవుణ్ణి నీకు అభయం ఇస్తున్నాను. నీ అకాల మృత్యు దోషాలు, గండాలు అన్నీ తొలగిపోతాయి. నీ జాతకంలో ఉన్న దోషాలను నా పాదాల చెంత ఉన్న విభూతితో తుడిచి వేస్తాను. నువ్వు ఇప్పుడు ఒక కొత్త జన్మ ఎత్తినట్టుగా భావించు. నీ ఆలోచనలు సానుకూలంగా ఉంచుకో.
అదృష్టం అనేది నీ మనసు నుండే పుడుతుంది. నువ్వు మంచి జరుగుతుందని నమ్మితే ప్రకృతి శక్తులన్నీ నీకు సహకరిస్తాయి. నీ చుట్టూ ఉన్న గాలిలో కూడా నా సందేశం వినిపిస్తుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా నేను నీ వెంటే నీడలా ఉంటాను. భయం నీ దరికి చేరనివ్వకుండా నేను చూస్తాను. నువ్వు సంతానం పట్ల పడుతున్న వేదనకు ముగింపు లభిస్తుంది. నీ పిల్లలు నీ మాట వినటం లేదని, లేదా వారి భవిష్యత్తు అస్పష్టంగా ఉందని దిగులు పడకు. నేను వారికి రావాల్సిన యోగ్యత, బుద్ధి, జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను. వారు నీ కీర్తిని దశ దిశలా వ్యాపింపజేస్తారు. నీ పుణ్యమే వారిని రక్షిస్తుంది. రేపటి కాలంలో వారు ఉన్నత పదవులను అధిరోహించి నీకు గర్వకారణంగా మారుతారు. నీ కష్టార్జితం వృధా పోదు. నీ పిల్లల విజయాన్ని నువ్వు కళ్ళారా చూసి ఆనందిస్తావు. ఇది ఈ భైరవుడి లీల. నీ అదృష్టంలో భాగం బిడ్డ. నువ్వు ఎదురు చూస్తున్న ఆ శుభవార్త రేపు నీ చెవిన పడుతోంది. అది నీ ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతి కావచ్చు, లేదా నీ వ్యాపారంలో వచ్చిన ఒక పెద్ద అవకాశం కావచ్చు. నువ్వు ఏ ప్రయత్నమో చెయ్యకుండానే కొన్ని కార్యాలు నెరవేరిపోతాయి. అదృష్టం నీ ఇంటి ముందే వేచి చూస్తోంది. నువ్వు చెయ్యవలసిందల్లా తలుపు తీసి దాన్ని ఆహ్వానించటమే. నువ్వు ఇప్పటి వరకు చేసిన ధర్మమే నీకు మార్గదర్శిగా నిలుస్తుంది. నువ్వు పడిన శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. ఆనందంగా ఉండు. నీ చిరునవ్వే నాకు అత్యంత ఇష్టం. భక్త, ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగటం వల్ల నీకు కలిగే లాభం కేవలం నీకు కాదు, నీ చుట్టూ ఉన్న సమాజానికి కూడా. నువ్వు ఒక వెలుగు దివ్యలా మారి ఇతరులకు దారి చూపాలి. నీ అదృష్టకాలం నీకు కేవలం సుఖాలనే కాదు, బాధ్యతలను కూడా ఇస్తుంది. ఆ బాధ్యతలను నువ్వు సమర్థవంతంగా నిర్వహిస్తావు. నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఇతరులకు హితవుగా ఉంటుంది. నీలోని దైవత్వాన్ని నువ్వు గుర్తించు. నీ కర్మలన్నీ కరిగిపోయి నువ్వు ఒక స్వచ్ఛమైన ఆత్మగా మారావు. నా దీవెనలు ఎల్లప్పుడూ నీపై వర్షిస్తూనే ఉంటాయి. నువ్వు అడిగినవి, అడగనివి కూడా నేను నీకు సమకూరుస్తాను. భక్త, లోకంలో ఎందరో గురువులు ఉండొచ్చు, కానీ నేను నీ తండ్రిని. తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డ అభివృద్ధిని చూసి మురిసిపోతాడు. నువ్వు ఎదుగుతుంటే నేను ఆనందిస్తాను. నీ అదృష్టకాలం నీ కీర్తిని ఇస్తుంది, కానీ గర్వాన్ని ఇవ్వకూడదు. గుర్తుంచుకో. ఆ ప్రార్థనను ఎప్పుడూ మరవకు. నీవు ఎక్కిన ప్రతి మెట్టు నీ సహనానికి దక్కిన ప్రతిఫలం. నీవు పడిన ప్రతి కష్టం నీకొక పాఠాన్ని నేర్పింది. ఇప్పుడు ఆ పాఠాలే నిన్ను విజేతగా నిలబెడుతున్నాయి. నీవు సాధించే ప్రతి విజయం నీ దైవభక్తికి నిదర్శనం. నమ్మకంతో ముందుకు సాగు. నీ వెనుక నేనున్నాను. నాయనా, నీవు చెయ్యవలసిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఈ అదృష్టకాలం నీకు లభించిన ఒక గొప్ప అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో. నీవు ఎన్నాళ్లుగానో చెయ్యాలనుకుంటున్న సేవా కార్యక్రమాలను ప్రారంభించు. 10 మందికి మేలు చేసే పనుల్లో నీకు ఎప్పుడూ కూడా నా సహకారం ఉంటుంది. నువ్వు ఎంతగా ఇతరులకి సహాయం చేస్తావో నీ అదృష్టం అంతగా రెట్టింపు అవుతుంది. లోక కళ్యాణం కోసం నీవు చేసే ప్రతి పనిలోనూ నేను నీకు తోడై ఉంటాను. నీవు ఒక సామాన్య మనిషివి కాదు. నా ఆశీస్సులు ఉన్న ఒక ప్రత్యేక వ్యక్తివి. నీ ప్రయాణం దిగ్విజయం అవుతుంది. భక్త, నీ మనసులోని భయాలను, ఆందోళనలను నాకు సమర్పించు. నువ్వు నిశ్చింతగా నిద్రపో. రేపటి నుండి నీకు కొత్త జీవితం మొదలవుతుంది. నీవు గతంలో పడిన కష్టాలు ఒక పీడకలలాగా మర్చిపో. రాబోయే కాలం కేవలం ఆనందమే. నీవు ఏది తలిస్తే అది నెరవేరుతుంది. నువ్వు ఏది కోరితే అది నీ దరికి చేరుతుంది. అదృష్టం అనేది ఒక వరం. దాన్ని భక్తితో స్వీకరించు. నీ అదృష్టకాలం నీకు సర్వ సుఖాలను ప్రసాదిస్తుంది. నా లీలలో నీ జీవితంలో అడుగడుగునా కనిపిస్తాయి. విశ్వాసమే నీకు ప్రాణాధారం. భక్త, ఈ అనంత విశ్వంలో నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నా దృష్టి నీపైనే ఉంటుంది. నీవు చేసే ప్రతి ఆలోచన నాకు తెలుస్తుంది. నీవు మంచిని కోరుకుంటే మంచి జరుగుతుంది. నీ అదృష్టకాలం నీకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది. నీవు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి ఆటంకము నీకు ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. నీవు సాధించే ప్రతి విజయము కూడా నీ సహనానికి దక్కిన గౌరవం. నీ భైరవుడి దీవెనలు ఎల్లప్పుడూ నీపై ఉంటాయి. నీవు ఏ పని ప్రారంభించినా అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సర్వం శుభప్రదం అవుతుంది. భక్త, ఆధ్యాత్మిక మార్గంలో నడవటం వల్ల నీకు కలిగే శాంతి మరే దేని వల్ల కూడా రాదు.
నీ అదృష్ట కాలంలో నువ్వు ఈ శాంతిని అనుభవిస్తావు. నీవు 10 మందికి కూడా మార్గదర్శి అవుతావు. నీవు చేసిన పుణ్యమే నిన్ను ఈ స్థితికి తెచ్చింది. నీ కర్మఫలం ముగిసింది. ఇక నీవు పుణ్యఫలాన్ని అనుభవించే సమయం. నీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. నీవు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ కాలభైరవుడు నీ వెంటే ఉన్నాడు. ఇక నీకు దిగులెందుకు? నీవు ఏది కోరుకుంటే అది నీ దరికి చేరుతుంది. అదృష్టమే నీకు రక్షణ. నా కన్నబిడ్డ, ఈ అద్భుతమైన సందేశం నీ మనసును తాకిందని నేను నమ్ముతున్నాను. భైరవుడి చెప్పే ప్రతి మాట నీ జీవితాన్ని మార్చటానికే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నీవు కూడా భాగస్వామివి కావాలని, ఈ భైరవుడి లీలలను నిరంతరం వినాలని కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఈ కాలభైరవుడి అండ దండ నీకు శ్రీరామ రక్షగా ఉంటాయి అంటూ ఈరోజు కాలభైరవుడు అత్యంత అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.